శనివారం సింగరేణి కార్మికుల సమస్యపై భట్టి విక్రమార్క స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కారుణ్య నియామకాలకు ప్రతి కార్మికునికి వర్తింపచేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్మికులకు ఇంటి స్థలంతో పాటుగా 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం మంజూరు చేస్తామని ప్రభుత్వ హామీపై భట్టి కార్మికులకు భరోసా ఇవ్వాలన్నారు. రేపటి పర్యటన భట్టి విక్రమార్క గారి బొగ్గుబాయిల ప్రదేశాలకు వస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ లేదా సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, దానిపైన స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా సింగరేణి కార్మికులందరికీ కూడా 250 గజాల ఇంటి స్థలం ఇస్తూ ఉన్నారు. గృహ నిర్మాణం కోసం 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అన్నారు. పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేసుకుతో పాటు కంపెనీ భరించేటట్టుగా లేదా తిరిగి చెల్లించేటట్టుగా చెప్తామన్నారు. దీనికి తోడుగా కారుణ్య నియామకాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటువంటి 4 ప్రధానమైనటువంటి హామీలు ఈ